జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పాత బస్టాండులోని శాస్త్రి చౌరస్తా వద్ద ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి ప్రజలు వారధిగా ఉంటూ ఎన్నో సంచలనాలను వెలికితీస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిజాలను నిర్భయంగా సమాజం ముందుంచుతున్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. జర్నలిస్టులతో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొన్న హైదరాబాద్ లో సినీ హీరో మోహన్ బాబు గారు మరి జర్నలిస్టులపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. వారి కుటుంబ పంచాయతీ ఉంటే తీవ్ర గొడవ జరిగినందున వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్ళటం జరిగింది. పోలీస్ స్టేషన్ నుండి ఇంట్లో కూడా గొడవలు జరుగుతున్నాయని విషయము జర్నలిస్టులకు తెలవడంతో మరి జర్నలిస్టులు ఇంటికి వెళ్తే మోహన్ బాబు గారు సినిమాలలో ఏదైతే గుండాయిజం ప్రవర్తిస్తున్నాడో మరి జర్నలిస్టులపై గుండాయిజం చేయడమే కాకుండా వారిని కొట్టడం చాలా బాధాకరము. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై మోహన్ బాబు కాదు ఇంకెవరైనా దాడులు చేస్తే రాజకీయ పార్టీలకు అతీతంగా జర్నలిస్టులకు మేము మద్దతు తెలుపుతాము. మరి మోహన్ బాబు గారి పైన అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదైందని వల్ల మేము పత్రికలలో చూసినాము. పోలీస్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మోహన్ బాబు గారిని అరెస్ట్ చేసి జర్నలిస్టులకు ఏదైతే గాయాలైనాయో ప్రభుత్వ పరంగా వారికి ఉచిత వైద్యం అందివ్వాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మొన్న 2 రోజుల క్రితం జరిగిన మోహన్ బాబు గారి దుర్మార్గమైన చర్య, విలేకరులు అనేది దేశంలో జరుగుతున్న వార్తలు తీసుకుపోయి బయటకు చెప్పే విలేకరుల పని. అటువంటి విలేకరులు ఆ మైక్ ఉందుకొని దాంతోనే కొట్టుడు, ఆయన చాలా కీలకమైన దెబ్బతలుగుడు దుర్మార్గమైన పని. ఒక విలక్షణమైనటువంటి నటుడై కూడా ఎన్నో పాత్రలు పోషించి మరి విలేకరులు అంటే గౌరవం లేకుండా ఇప్పుడు సంజయ్ చేపిస్తున్నాడు. విలేకరుని తెలియదని విలేకరు దగ్గరికి వెళ్ళి మైక్ ఉంచుకున్నావు, నువ్వు మైక్ ఉంచుకున్నావు, విలేకరు తెలియకపోయింది. ఇంతకు దోచుకొచ్చానండి, ఆపాలే, నమస్కారం పెట్టాలి, నేను మళ్ళీ మాట్లాడతానండి, ఇప్పుడు నేను ప్రస్తుతం నేను మాట్లాడలేను అని చెప్తే వాళ్ళు నమస్కారం పెడితే వాళ్ళు వెళ్ళిపోతారు. అటువంటి పని చేయకుండా నీ మీ తల్లి కొడుకుల పంచాయతీను ఇలా విలేకరుల మీద కోపం తీసుకొని వాళ్ళ కొట్టుడు చాలా అన్యాయం. ఆ ప్రాంతం నుంచి జగిత్యాల జిల్లా, అదేవిధంగా కొరట్ల నియోజకవర్గం ప్రాంతం నుంచి విలేకరులకు అండగా మేము ఉంటాం. తప్పక విలేకరుల గౌరవం విలేకరులకు ఇవ్వాలి. వాళ్ళు ఉన్నరే విలేకరులు అంటేనే దేశం మీద జరుగుతున్న అన్యాయాలు కానీ మంచి కానీ ఏదన్నా బయటకు తీసే పరిస్థితి ఇలా విలేకరులకు ఉంటుంది. కనుక మీ తగులాటలు ఇలా విలేకరులు కొట్టడం చాలా అన్యాయం అని చెప్పి ఖండిస్తున్నాం. విలేకరుల తరఫున ఖండిస్తున్నాం. ఇటువంటి అగాత్యం ఎక్కడ జరిగినా అదే కాకుండా ఇంకేం జరిగినా విలేకరుల మీద దానికి పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆయన దాడి అనేది అయ్యప్ప స్వామి అంటే ఆయన పాపం, ఆయన పడి అయ్యప్ప స్వామి వట్టుడు కాదు, బలవంతుడు ఆయన అయ్యప్ప స్వామి. తప్పక ఆయనకు జరుగుతుంది, ఆ శాస్త్రి జరుగుతుంది. అయ్యప్ప మీద దాడి చేసినప్పుడు భగవంతుడి మీద దాడి చేసినట్టే కనుక ఈ దీక్షలు ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యప్ప దీక్షలో ఒక 40 రోజులు నిష్ఠతో నియమాలతో ఉంటారు కనుక ఓ భగవంతుడి స్వరూపులే కనుక వాళ్ళు అటువంటి మీరు చేసుకుని వచ్చిన భగవంతుడు తప్పగా చూపిస్తాడని చెప్పి అనుకుంటున్నాను. రంజిత్ పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. నిన్న మోహన్ బాబు గారు ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఇది పబ్లిక్ ఇష్యూ కాదు, మా సొంత ఇష్యూ అన్నారు. పబ్లిక్ ఇష్యూ అంటే ఏమిటి? ఇంట్లో జరిగేదని పబ్లిక్ ఇష్యూ అంటారు. గేటు దాటిందంటే పబ్లిక్ ఇష్యూ. దానికి మా కవరేజ్ కన్నా రంజిత్ పై ఈ దాడిని బాగా ఖండిస్తున్నాం. చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని మా యూనియన్ తరఫున మేము కోరుతున్నాం.